అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 22,000 మంది సభ్యత్వాలు చేశారు. ఇక రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇంతమంది సభ్యత్వాలు లేవని విజయశేఖర్ రెడ్డి అన్నారు. సంక్రాంతిలోపు మహిళలకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కొంతమంది నాయకులే కారణమని ఆరోపించారు. నేనే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల సత్తా నా తరపున మేడా విజయశేఖర్ రెడ్డి అనే నేను నా తరపున రెఫరెన్స్ నెంబర్ తో ఇప్పటి వరకు 22,000 సభ్యత్వాలు నమోదయ్యాయి ఆన్ రికార్డ్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి 3 స్థానాల్లో మన రెఫరల్ ర్యాంకర్ గా ఉన్నాం. మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట రెఫరల్ ర్యాంకర్ గా మొట్టమొదటి 3 స్థానాల్లో మనం ఉన్నాం. గత 20 రోజులుగా నేనే వారి ప్రత్యక్ష సాక్షి. ప్రతి మండలంలో సిద్ధవటం, వట్టిమిట్ట, నందలూరు, రాజంపేట, సుందుపల్లి, వీరపల్లి ప్రతి మండలంలో కూడా మన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందుకెళ్తుంటే పల్లెల్లో ప్రతి వీధిలో కూర్చొని మాట్లాడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇదిగో మా సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీలో చేయండి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఏదైనా రేపటి రోజు ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బంది కలిగినా 5 లక్షలు వచ్చేట్టుగా మాకు అమలు చేయండి, మా కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ గొప్ప అవకాశాన్ని మాకు కల్పించడానికి ముందుకు వచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మరీ ముఖ్యంగా లోకేష్ గారి మేధావితనం కూడా చెప్పక తప్పదు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల సత్తా నా తరపున మేడా విజయశేఖర్ రెడ్డి అనే నేను నా తరపున రెఫరెన్స్ నెంబర్ తో ఇప్పటి వరకు 22,000 సభ్యత్వాలు నమోదయ్యాయి ఆన్ రికార్డ్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి 3 స్థానాల్లో మన రెఫరల్ ర్యాంకర్ గా ఉన్నాం. మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట రెఫరల్ ర్యాంకర్ గా మొట్టమొదటి 3 స్థానాల్లో మనం ఉన్నాం. గత 20 రోజులుగా నేనే వారి ప్రత్యక్ష సాక్షి.